నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అదిగో అల్లిపూడి, ఇదిగో అభివృద్ధి అన్నట్టుగా యువ నాయకుడు అంకారెడ్డి బుల్లిబాబు సారథ్యంలో కోటనందూరు మండలం అల్లిపూడి ప్రగతి పదం వైపు దూసుకుని పోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 1,20,00,000 రూపాయలతో కూడిన అభివృద్ధి పనులకు పునాది రాళ్లు పడ్డాయి. జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ అవుతున్న కోటనందూరు మండలం అల్లిపూడి కస్తూర్బా విద్యాలయానికి 1,20,00,000తో అదనపు భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దివ్య శంకుస్థాపన చేశారు. అంతకుముందు యువ నాయకుడు అంకారెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్యకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. స్థానిక కస్తూర్బా విద్యాలయం వద్ద ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తామన్నారు. కస్తూర్బా విద్యాలయాల ప్రదేశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, గాడి రాజాబాబు, అంకారెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, గుర్లి అచ్చెన్నాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, పోతల సూరిబాబు, ఎర్రా చిరసత్యనారాయణ, పెదపాత్రుని శ్రీనివాస్, బయలపూడి శ్రీరామ్మూర్తి, పెనుమజ్జు నాగేశ్వరరావు, చిటికెల సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, పల్లా రామకృష్ణ, షేక్ జానీ, చింతకాయల రవి, అంకారెడ్డి గోపి, చింతకాయల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ కేజీబీవీ స్కూల్ కి 1,20,00,000 శాంక్షన్ అయింది కొత్త బిల్డింగ్ కొరకు. అది జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గా మారడం జరుగుతుంది. అలాగే పిల్లల విద్య ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి కూటమి ప్రభుత్వం కలుగజేసుకొని ఆర్ఫన్ పిల్లలకి మంచి విద్య అందించాలని, వాళ్ళకి కొంచెం క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా స్పేషియస్ గా అకామిడేట్ చేయాలని చెప్పేసి ఇవాళ మన కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి కేజీబీవీ స్కూల్ ఏదైతే ఉందో దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం 1,20,00,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ మేము శంకుస్థాపన చేసాం. పిల్లలకి ఒక మంచి విద్య అందించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే పిల్లలు రేపు పొద్దున్న దేశ భవిష్యత్తు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత మంచి విద్య అందించగలమో, ఎంత మెరుగైన విద్య అందించగలమో మేము దానికి తోడ్పడి ఉన్నాం. అలాగే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఆకాంక్ష. అలాగే మేము అఫీషియల్స్ కి నిన్న కూడా ఒక శంకుస్థాపన ఇలాంటిదే చేశాము. అఫీషియల్స్ కి కూడా చెప్పాము, కొంచెం లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేట్టుగా మీరు ఒక ప్రపోజల్ పెట్టండి. ఎందుకంటే లోకల్లో కూడా చాలా మంది ఆర్ఫన్స్ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఒక ట్రామాలో వెళ్తారు. ఆర్ఫన్స్ తల్లిదండ్రులు వదిలేసి ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక బాధ ఉంటది. అదే ఊరు విడిచి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది. కాబట్టి లోకల్స్ కి ఒక ఫలానా పర్సెంటేజ్ అనేది ఒక ప్రపోజల్ మీరు చేయండి. నా వంతు సాయం నేను కూడా ఒక మాట చెప్తాను, పై అధికారులకు అని చెప్పాను. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. ఇవన్నీ బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి సంవత్సరం పూర్తి చేసుకుని ముందు అభివృద్ధి కార్యక్రమం ప్రదాత మన ఎమ్మెల్యే గారు ఇవాళ అల్లిపూడి గ్రామం కూడా రావడం, అందులోని విద్యపరంగా అభివృద్ధి చెందాలనే కోరిక ఆవిడకి ఎక్కువగా ఉంది. అందులో సుమారు ఈవేళ 2,20,00,000 ఈవేళ ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మరి ఆ విషయాన్ని మన మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రతి ఊరు అభివృద్ధి చెందింది. మేడం గారిని